హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము వికారనామ సంవత్సర ఫలితాలు చూస్తున్నాం. ఇయర్లీ రీడింగ్స్, ఇయర్లీ ప్రెడిక్షన్స్. ఇప్పుడు చూసేది ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఈ ధనుర్రాశి వాళ్ళకి కొంత పాపం మిశ్రమ ఫలితాలు, అలానే నిరాశాజనకమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే మనకి ఇంకా ఏలినాటి శని జరుగుతోంది, వీళ్ళ రాశిలోనే ఉన్నాడు శని. దాంతోపాటు మనకి కేతు సంచారం, కేతు కూడా రాశిలోకి రావడం, రాహు సప్తమంలోకి రావడం, అలానే గురు సంచారం కూడా ప్రస్తుతం వ్యయంలో ఉండడం, నవంబర్ నుంచి కొంతలో కొంత బెటర్ రాశిలోకి రావడం. సో ఇవన్నీ చూసినట్టయితే వీళ్ళకి కొంత టైం ఇంకా నెగిటివ్గానే ఉందా అని అనిపిస్తుంది. అయితే ఎలా ఉండబోతోంది? ఫస్ట్ చూసినట్టయితే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఎలా ఉన్నా అంటే మీరు సొంతగా చేసుకునేవి, చదువుకునే విద్యార్థులు కానీ, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కొంత సొంత ప్రయత్నంతో చేసే వాళ్ళందరికీ ఈ సంవత్సరం కొంత నెగిటివ్గా ఉంటుందనే చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే శనికేతువులు ఇద్దరూ రాశిలోనే ఉండడం వల్ల ఆ చంద్రుడు, మనకి చంద్రుడు ఉన్నప్పుడే కదా రాశిలో మనకి ఆ రాశి అనేది. సో కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేస్తే బాగోదు అనే కన్ఫ్యూజన్ వల్ల వీళ్ళు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైతే కేతువు రాశిలోకి వచ్చాడో స్థాన చలనం అనేది తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరాంతరంలోపు. అలాగే కేతువు మారే లోపల ప్లేస్ చేంజ్ అనేది తప్పకుండా ఉంటుంది. అట్లానే కొంత అవమానాలు భరించాల్సి రావడం, అది కూడా ఎందువల్లంటే సాటర్న్ అట్లానే కేతువు రెండు కూడా రాశిలోనే ఉండడం, సప్తమంలో మీకు రాహు ఉండడం వల్ల ఏంటంటే అది చూపించే పిక్చర్ అద్భుతంగా ఉంటుంది. అంటే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి మటుకు కొంత నిరాశాజనకంగా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాకపోవడం. ఇది అన్ని రకాల వృత్తులు, ఉద్యోగాలు, విద్యార్థులు అందరికీ సంబంధించిన ఫలితాలు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు అనేవి వచ్చే అవకాశం తక్కువ. సో అది ఎందుకంటే మీరు తీసుకున్న స్టెప్స్ వల్ల అవ్వచ్చు, మీరు వేసే ప్రతి స్టెప్పు కొంత కన్ఫ్యూజన్, కేతువు ఇచ్చే కన్ఫ్యూజన్ వల్ల కావచ్చు. ఈ కారణం చేత కొంత నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే డబ్బులు ఎంత వస్తాయో అంత ఖర్చు అయిపోతూ ఉంటాయి, అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది నవంబర్ వరకును. అయితే నవంబర్ నుంచి కొంతలో గురువు మనకి రాశిలోకి రావడం వల్ల ఏంటంటే అప్పటి వరకు ఉన్న చెడ్డ పేరు ఏదైతే వచ్చిందో, వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, సరైన దారిలో వెళ్ళట్లేదని చెడ్డ పేరు ఏదైతే వచ్చిందో గురువు రాశిలోకి రావడం వల్ల వీళ్ళకి కొంత నెగిటివిటీ అనేది తగ్గి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మొదలవుతుంది. అప్పటి నుంచి కొంత అదృష్టం కలిసి రావడము, పరిస్థితులు ఇప్పుడు ఉన్న దానికన్నా భిన్నంగా కొంత మంచి మార్గంలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు మొదటి 6 నెలలు కొంత ఇబ్బంది పడినా కూడా నవంబర్ నుంచి మటుకు ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్గాను, అట్లానే రికగ్నైజేషన్, గుర్తింపు పరంగాను మంచి అవకాశాలు ఉంటాయి. అందులో వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే అవమానాలు అనుభవిస్తారు ఈ 6 నెలలు, మిగిలిన 6 నెలలు కూడా అద్భుతమైన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గురువు ఎప్పుడైతే రాశిలోకి వచ్చేసాడో ఆయన దృష్టి పంచమ, సప్తమ, నవ భావాల మీద ఉండడం వల్ల ఈ అదృష్టం అనేది, మంచి పేరు, అలానే ప్రమోషన్స్ రావడానికి, మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందు 6 నెలలు మటుకు కొంత కష్టపడే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సో నవంబర్కు ముందు కనుక మీరు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ వచ్చినట్టయితే, లేదా ప్రైవేట్ జాబ్ వాళ్ళు కొంత బయటికి వేరే జాబ్ తీసుకుని వెళ్ళినా నవంబర్ వరకు మీకు స్ట్రగుల్ తప్పదు. నవంబర్ నుంచి మటుకు కొంత ఓపికతో ఉండండి. నవంబర్ 4 ఎప్పుడైతే మనకి గురు సంచారము ధనస్సులోకి వస్తుందో అప్పటి నుంచి వీళ్ళకి శ్రమకి తగిన గుర్తింపు రావడము, కొంత మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు, ప్రమోషన్స్ కూడా కష్టపడకుండా కొంత సునాయాసంగా రావడానికి, అలానే స్థాన మార్పు, మళ్ళీ స్థాన మార్పు అనేది కామన్గానే ఉంటుంది ఈ సంవత్సరం అంతాను. సో ఇలాంటి పాజిటివ్ విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొంత స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఏవియేషన్ అంటే విమానయాన విద్య, లేదు రోబోటిక్స్, ఇట్లాంటి విద్యలకు సంబంధించిన సీట్స్ తెచ్చుకోవాలంటే మటుకు సప్తమ రాహు ప్రభావం వల్ల కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే
విమాన రంగంలో కానీ కంప్యూటర్స్ రంగంలో కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంత సక్సెస్ ఉండే అవకాశం. అది కూడా మీ భార్య లేదా భర్త అలాంటి పొజిషన్స్కి ట్రై చేస్తున్నట్టయితే కనుక మీ రాశి ప్రభావంలో సప్తమంలో రాహు ఉండడం వల్ల వాళ్ళకి ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఫేమ్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఏదైనా సరే భార్య లేదా భర్తకి కొంత పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం, అది మంచిగా అవ్వచ్చు చెడుగా అవ్వచ్చు. ఎందుకంటే రాహు ఆల్వేస్ పాజిటివ్ ఇస్తాడని లేదు, ఉన్న పేరుని పెంచుతాడనమాట. సో వృశ్చిక రాశి వాళ్ళు భార్య లేదా భర్తకి తప్పకుండా కొంత పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇది వృశ్చిక రాశి వాళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు ఉండేది. బట్ స్టూడెంట్స్ మీరు తప్పకుండా కొంత శివధ్యానం చేసుకోండి, శివుడికి అభిషేకం కానీ శివాలయ దర్శనం కానీ ఇంపార్టెంట్. అలానే ఫలితంతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా అంతే, రాశిలో కేతు ఉన్నప్పుడు మీరు ఫలితాన్ని ఆశించద్దు, పనిని మాత్రమే చేయండి. ఈవెన్ ఏ రకమైన ప్రొఫెషన్లో ఉన్నా, వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా సరే అందరికీ చెప్పేది కొంత డిటాచ్మెంట్ తోటి పని మాత్రమే, పని మీద దృష్టి పెట్టండి, ఫలితం మీద వద్దు. ఎప్పుడైతే కేతు విషయంలో మనం ఫలితం మీద దృష్టి పెట్టమో ఆయన ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే కేతు మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఆపోజిట్గా చేసేది. కాబట్టి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ధనురాశి వాళ్ళకి ఈ 4 గ్రహాల ప్రభావము. కాకపోతే మీరు శారీరక శ్రమ అనేది తప్పకుండా కొంత పడాలి. అప్పుడు శారీరక శ్రమ పడడం వల్ల మీకు మిగిలిన కష్టాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకి రైతులకు కానీ, అగ్రికల్చర్ కానీ, చిన్న చిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీరు కూడా కొంత ప్రథమార్థంలో అంటే ఫస్ట్ 6 months శ్రమ పడాల్సి వస్తుంది. తర్వాత 6 months మటుకు మీకు శ్రమకు తగిన గుర్తింపు అనేది, ఫలితం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే తీర్థయాత్రలు చేయడానికి ఇది మంచి సమయం. మొత్తం సంవత్సరం అంతా కూడా వీళ్ళు పిలిగ్రిమేజ్ తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే దానివల్ల వీళ్ళకి శుభ ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ఇది మనకి ధనుర్రాశి వాళ్ళకి ఉండే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మిగిలిన రాశులు కూడా మనం చూసేద్దాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.